ఎలా పొడుస్తాడు తెమ్మని తెమ్మని నా మాటలు కూడా కాస్త అలకించి వినగలవా తల్లి? ఆరు మంది అన్నలుండే నా పరమే ముందమ్మా ఆరు మంది అన్నగారు ఉండినా ఆరు మంది వదిన గారు ఉండినా పుట్టినట్లో ఉన్న ఈ ఐశ్వర్యము రేపు పెళ్ళయ్య అత్తగారింటికి వెళితే అక్కడ అమృతేని ఆడజల్మము అద్దాల మాడి అమ్మ కుమార్తె అమరకపోతే ఆడజల్మము అడవుల్లో పాలు తల్లి. అదేమిటమ్మా? నాకు తగిన చిన్న పని బాటలు తెలితే చాలమ్మా. అమ్మ కుమార్తె అమ్మా తల్లి గారు ఎంత చెప్పినా విన చాలకున్నావు కదా. అవును తల్లి. నీకు తగిన పని బాటలు ఏమన్నా ఉన్నాయేమో మీ 6 మంది అన్నగారు చెంతకు వెళ్ళి ఒక్కసారి అడిగి వస్తావా కుమార్తె? అలాగనే వెళ్ళి వచ్చానమ్మా తల్లి గారు. అమ్మా చెయ్యమల్లారా అలాగనే తల్లిగారి వద్ద సెలవు తీసుకొని అన్నగారు వెళ్ళి పని బట్టలు అడిగినమ్మా చెయ్యమల్లారా. నా వయసు అలాగనే అన్నగారి వద్దకు వెళ్ళదామా? తల్లి వడ్డాను సెలవు చేసింది నీవు
ఈ తక్షణమున నా యొక్క పాల్గొండ పట్టణానికి చేరవచ్చిన కారణం ఏమిటమ్మా? అలాగే తెలియదు అన్నయ్య. తెలుపమ్మా. పాల్గొండలో పని బాటాలు నాతో నగల పన్నా అన్న మాయన్న మన పాలకొండపురి పట్టణం మందున నాకు తగినటువంటి చిన్న చిన్న పని బట్టలు ఏమన్నా తెలపగలరా? అమ్మా చెల్లెలా, అన్నయ్య మన యొక్క ఇప్పుడే మా అమ్మ నీకేం పనులు వద్దంటే నేను ఎందుకు పోతా కలకత్తానా? పనులు అడిగితే అంటే అన్న చేతులు అక్కలు కుట్టుకున్నాడు. అమ్మా చెల్లెలా, అన్నయ్య పోతున్నావా? లేదమ్మా, వాడు ఎందుకు ఊరికే చెప్తాడు మన మంత్రి శేఖరుడు. వారి మాటలు నమ్మద్దు నువ్వు. చూసింటేనే చెప్తాడు నిజము. బాగా గాయాలు కనపడతాయి. మన యొక్క పాల్గొండ పట్టణం ఉందన ఎంతమంది పని చారుకులు ఉన్నారు తెలుసుకున్నారా? చెప్పండి అన్నయ్య. అవును, 6 మంది వదిన గారు. అవునన్నయ్య. చూడగా 7 అంతస్తుల అద్దాల మేడ. అటు 7 అంతస్తుల అద్దాల మేడలో బంగారు తూటు ఇయ్యాల. అటు 7 తూటు ఇయ్యాలలో చెల్లెలతోనో దాదులతోనో లాలొక్కుండా నీ కెలనమ్మ పని బట్టలు. అన్నయ్య చెల్లెలా, 6 మంది అన్నలు ఉండినా 6 మంది వదిన గారు ఉండినా అవునమ్మా, పుట్టినింటిలో ఉన్న ఈ ఐశ్వర్యము రేపు పెళ్ళయ్యి అత్తగారింటికి వెళితే అక్కడ కష్టం వచ్చినా కడతీర్చే వారు ఎవరు లేరన్నయ్య. అమ్మ చెల్లెలా, అన్నగారు పరిపరి చెప్పిన వినడం జాన్ అంటున్నావు కదా? అవునన్నయ్య. అలాగనే తెలిపేదమ్మా చెల్లెలా. చెల్లమ్మ చెల్లమ్మ నా ముద్దు చెల్లె, చెల్లమ్మ నాది మాటలే ఆలకించావా చెల్లమ్మ. ఉత్తర దేశము తానబోయాలి చెల్లమ్మ. ఉత్తర దేశము తానబోయాడే చెల్లమ్మ. చిత్తు దండాలు ఉన్నాడే చెల్లమ్మ. నల్ల రేగడ భూముల కాడ చెల్లమ్మ దొన్న పంటాయో మన తండ్రి అయిన చిన్న నాగరెడ్డి వారు ఉత్తర దేశమైనా వెళ్ళి చిత్తు జొన్నలైనా తెచ్చుకున్నాడమ్మా. అవునన్నయ్య. ఆ యొక్క చిత్తు జొన్నలైనా మనం నల్లరేగడ భూముల వద్ద అయినా జొన్న పంట అయినా వేసుకున్నాం. అవును కదా. ఆ యొక్క జొన్న సేనకైనా కావిలి వెళ్ళిరావమ్మా చెల్లెలా. అలాగనే వెళ్ళిరావమ్మా చెల్లెలా. వెళ్ళి వచ్చేదిరమ్మా. అన్నగారి వద్ద సెలవు తీసుకున్నాము. తల్లి గారి ఉన్న అద్దాడి మేరకు వెళదామా చెల్లిమల్లారా. ముత్యాల జల్లు కురిసే రతనాల మెరుపు మెరిసే వయసు మనసు పలుకులు తీసే
తల్లి గారి వద్ద చేరవచ్చి ఉన్నాము. తల్లి దగ్గర ఎండి వడిసిలి బంగారం కూడా తీసుకొని జనసేనకి వెళదామమ్మా. దండమమ్మ 10,000 దండము, నీ పాదములకు 10,000 వందనములు తల్లి. అమ్మ కుమార్తె, అమ్మా తల్లి గారు మీ అన్నగారు చెంతకు వెళ్ళి పని బాటలు అడగ వారు ఏమి చెప్పి ఉన్నారు కుమార్తె? గోవింద అన్నలేసిన జొన్న సేనికి కావిలి పోతాను. అమ్మ నన్ను కన్నా జనని నేను. అమ్మ ఎన్ని వడిసిలి బంగారి గుండ్లు నాకు ఇచ్చి పంపు. అమ్మ నన్ను కన్నా జనని నీవు. అమ్మా తల్లి గారు అమ్మ కుమార్తె, ఎండి వడిసిలి బంగారు గుండ్లు ఇచ్చిన అన్నగారు వేసిన జొన్నసేని కావిలి వెళ్ళేదని తల్లి నేను. అలాగేనమ్మా. జయలక్ష్మి రమణ గోవింద. ఒట్టి చేదలతో చేను కావిలి ఎట్లా పంపుదమ్మా. అమ్మ నా చిన్ని కూతురా నిన్ను. గోవింద ఎండి వడిసి బంగారు గుండాలు చేతవట్టేనమ్మా. అమ్మ శీలమ్మ పొన్నమ్మ దేవి. గోవింద అన్నలసిన దున్నసిన నావేమోదమ్మా. అమ్మ నా చిన్ని కూతురా గోవింద క్షేమన వెళ్ళి లాభన రామే నా చిన్ని కూతురా. అమ్మ బాలా చిన్నమ్మ దేవు. అలాగేనమ్మా తల్లి గారు. అమ్మ కుమార్తె, అమ్మా తల్లి గారు అలాగే మీ అన్నలు వేసిన జొన్న సేనికి నీ చెల్లెలతోన దాతలతోన వెంట పెట్టుకొని క్షేమాన వెళ్ళి లాభాన రావమ్మా. అలాగనే వెళ్ళి వచ్చేదమ్మా తల్లి గారు. వెళ్ళి రావమ్మ కుమార్తె. అమ్మా చెల్లిమల్లారా ఏమా మరి వీడియోలు తీసిన ప్రతి ఒక్కరికి చిన్న విన్నపము. వీడియోలు